సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఓ కీలక ప్రకటన బయటకు వచ్చింది. తెలుగు చిత్రసీమ తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అంటూ ప్రకటన విడుదలైంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరు కూడా సినీ ఇండస్ట్రీని వచ్చి సీఎంను కలవలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీకి ఎలాంటి మర్యాద దక్కింది, ఆ ప్రభుత్వం సినీ పెద్దలను ఎలా చీత్కరించిందో మర్చిపోయారా అంటూ నోట్ రిలీజ్ చేశారు. ఇక నుంచి సినీ ఇండస్ట్రీలో ఎవరితో వ్యక్తిగత మీటింగ్లు ఉండబోవని, ఏదైనా సినీ సంఘాలతోనే మాట్లాడడం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నోట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వచ్చే నెల 12న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ నిర్మాతలతో ఉన్న విభేదాల కారణంగా ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయబోతున్నామంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉన్న సమయంలో థియేటర్ల యజమానులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద జరుగుతున్న కుట్రే అంటూ చెప్పారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో విచారణకు ఆదేశించాలంటూ ఏపీ హోంశాఖ సెక్రటరీ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సినీ నిర్మాతల కౌన్సిల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది. మంత్రికి ఎవరు సమాచారం ఇచ్చారో కానీ తప్పుడు సమాచారం ఇచ్చారని, తమ సమస్యలు తామే కమిటీ వేసి పరిష్కరించుకుంటామంటూ చెప్పారు. ఇలా హైడ్రామా కొనసాగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రావడం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.